బియ్యం దందా 3 గణపురం కేంద్రంగా శంకర్ దాదా అక్రమాలు. కొందరు రేషన్ డీలర్లకు అడ్వాన్సులు. అధికారులు రాజకీయ నాయకుల అండ. చోద్యం చూస్తున్న ఇంటెలిజెన్స్. రెండు జిల్లాలలో రేషన్ బియ్యం సేకరించి రాష్ట్రం సరిహద్దులు దాటిస్తూ కోట్ల రూపాయలు కొల్లగొడుతున్న శంకర్ దాదా జైశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండల కేంద్రంగా అక్రమ వ్యాపారాన్ని విస్తరింపచేస్తున్నాడు. అన్ని శాఖల అధికారులు రాజకీయ నాయకుల అండదండలతో బియ్యం దందా వ్యాపారాన్ని కొనసాగిస్తున్నాడు. రేషన్ డీలర్లు తన గుప్పెట్లో పెట్టుకుని ప్రతి నెల మహారాష్ట్రకు రేషన్ బియ్యాన్ని సరఫరా చేస్తున్నాడు. ఇందుకోసం గ్రామాలలో రేషన్ బియ్యం కొనేందుకు ఏజెంట్లను నియమించుకోవడంతో పాటు ఇక కొందరు రేషన్ డీలర్లకు నెల ముందుగానే 50,000 రూపాయల నుంచి ₹1,00,000 వరకు అడ్వాన్సులు చెల్లిస్తూ బియ్యం తనకే ఇచ్చేలా చేస్తూ బియ్యం దందాలో ఎదురు లేకుండా వ్యాపారాన్ని కొనసాగిస్తున్నాడు. ఇందులో కొందరు సివిల్ సప్లై అధికారులు వర్కర్ల పాత్ర ఉన్నట్లు తెలుస్తోంది. గణపురం కేంద్రంగా శంకర్ దాదా దందా. గణపురం కేంద్రంగా చిన్నగా ప్రారంభమైన రేషన్ బియ్యం అక్రమ రవాణా వ్యాపారం ఈరోజు కోట్ల రూపాయల్లో నడుస్తోందంటే అతిశయోక్తి కాదు. రెండు జిల్లాలలో రేషన్ డీలర్లు బియ్యం సేకరించే వారికి ముందుగానే ఒక్కొక్కరికి ₹1,00,000 అడ్వాన్సులుగా చెల్లిస్తూ రేషన్ బియ్యం దందాను మరో స్థాయికి తీసుకెళ్లిన శంకర్ దాదాకు అధికారులు ప్రజాప్రతినిధులు సహకరిస్తుండటంతో వెనక్కి తిరిగి చూసే అవసరం లేకుండా పోతోంది. ఇప్పటికే పోలీస్ అధికారులు పూర్తిగా శంకర్ దాదా కనుసన్నల్లో పనిచేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తుండగా రాజకీయ నాయకులు సైతం వంతపాడే పరిస్థితి కనిపిస్తోంది. బియ్యం దందాపై ఇంటెలిజెన్స్ అధికారులు సైతం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండడం పట్ల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా నిరుపేదలకు అందాల్సిన రేషన్ బియ్యాన్ని సక్రమంగా అందించేలా చర్యలు తీసుకుని బియ్యం అక్రమ రవాణాను అడ్డుకోవాలని పలువురు కోరుతున్నారు. రేషన్ బియ్యం అక్రమ తరలింపులో శంకర్ దాదాకు సహకరిస్తున్న వారిపై మరిన్ని వివరాలతో మరో కథనంలో.